డాక్టర్ రచనారెడ్డిది ఆత్మహత్య అని చెప్తున్నారు పోలీసులు. కొంతకాలంగా రచనారెడ్డి డిప్రెషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. గతంలో రచనారెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చామని అయినా మార్పు రాలేదన్నారు. రచన ఆత్మహత్య చేసుకున్న కారులో కొన్ని సిరంజ్లు దొరికాయన్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపామన్నారు. రచన ఆత్మహత్యలో తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఆమె పేరెంట్స్ చెప్పారంటున్న అమీన్పూర్ సిఐ నాగరాజుతో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. అమీన్పూర్లో పీజీ వైద్య విద్యార్థిని రచనారెడ్డి ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. సో ప్రస్తుతం మనతో పాటు అమీన్పూర్ సిఐ ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది, ఎందుకు తను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఇన్సిడెంట్ అనేది సుమారు 9:30 ప్రాంతంలో జరిగింది. తను 8:45 ఆ టైంలో ఇంటి నుంచి బయలుదేరి మమతా హాస్పిటల్ బాచుపల్లికి వెళ్తూ కారులో డైలీ రెగ్యులర్గా తన సొంత కారులో వెళ్తుంది. యాజ్ యూజువల్గా ఆ రోజు కూడా సొంత కారులో వెళ్తూ కిషారెడ్డిపేట్ ఓఆర్ఆర్ మీద అన్కాన్షియస్ అయ్యి కారు రైలింగ్కి తగలడం జరిగింది. తనకు చేతికి ఒక క్యాండ్లా ఉంది, క్యాండ్లా సిరంజ్ అవన్నీ ఉండడం జరిగింది. అది చూస్తే బాడీ మీద ఎలాంటి ఇంజరీస్ కనపడలేదు, ఎలాంటి అనుమానాస్పదం కూడా కనపడలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్, డెడ్ బాడీ అవన్నీ చూస్తే ఏదో పాయిజన్ లాంటిది తీసుకొని చనిపోయిండొచ్చుగా కనబడుతుంది, సూసైడ్ చేసుకున్నట్టుగా. బట్ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు క్లియర్గా ఎలాంటివి కూడా లేవు. వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కూడా ఎలాంటి అనుమానం వ్యక్తపరచట్లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు, ఏం ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ బ్రదర్తో మాట్లాడినప్పుడు కొన్ని రోజుల నుంచి కొంత డిప్రెషన్లో ఉంటుంది, మేము కూడా చాలాసార్లు మాట్లాడినాం, అట్లా ఉండొద్దు అని చెప్పినామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎందుకు సూసైడ్ చేసుకుందన్నది ఇంకా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ కొంత డిప్రెషన్తో ఫీల్ అవుతుందని మాత్రం తెలుస్తుంది. ఆమె స్వతహా ఇప్పుడు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుంది, ఇంటర్న్షిప్ చేస్తుంది కాబట్టి మత్తు ఓవర్ డోస్ ఇంజెక్షన్ తీసుకొని చనిపోవాలి అనే నిశ్చయంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి ఆధారాల ప్రకారం మీకు ఏమి అనిపిస్తుంది? ఇప్పుడు అక్కడ మనకు ఎలాంటి ఇంజెక్షన్స్, సిరంజెస్ దొరికినాయి తప్ప ఎలాంటి ఇంజెక్షన్స్, ఆయిల్స్ ఎలాంటివి దొరకలేదు. అంటే ఏం మెడిసిన్ అనేది కూడా మనం ఇప్పుడే ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఆమె దగ్గర ఆ సిరంజెస్ ఉండడము ప్లస్ నీడిల్ ఏదైతే క్యాన్లో ఆమె లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవడం ఉంటే ఏదో సంథింగ్ ఇంజెక్షన్ లాంటివి తీసుకుంది. బట్ అది మత్తు సంబంధించిందా లేదా ఏదైనా పాయిజనస్ సబ్స్టాన్స్ అనేది ఇప్పుడే మనం చెప్పలేము. వన్స్ పోస్ట్ మార్టం అయిన తర్వాత విజరాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. ఎఫ్ఎస్ఎల్ పంపించి ఆ కెమికల్ అనాలిసిస్లో ఏ రకమైన సబ్స్టాన్స్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. రైట్, ఇది అమీన్పూర్ సిఐ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా రచనారెడ్డి ఆత్మహత్య గల కారణాలను ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నాము. ముఖ్యంగా తను తీసుకున్నటువంటి ఏదైతే ఆ ఇంజెక్షన్ కావచ్చు అవన్నిటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ పంపితే కానీ అది ఎటువంటి పదార్థం ఏంటి అనేది కూడా తెలుస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆమె ఒత్తిడి, ఆమె చావు వెనకాల ఎవరి కారణం లేదని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. కానీ దర్యాప్తు తర్వాత అసలు విషయాలు అయితే వెలుగులోకి వస్తాయనేది పోలీసులు చెప్తున్నారు. వీడియో సతీష్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.